మీకు బాగానే ఉంటుందండి, నాకు ఇబ్బందిగా ఉంటుంది. యాహ్! ఇండస్ట్రీ కళకళలాడుతుంది 'లిటిల్ హార్ట్స్' వల్ల. సో, మళ్ళీ అందరికీ ఒక హోప్. చిన్న సినిమాలు, కొత్త హీరోలు, కొత్త డైరెక్టర్లు అందరూ ఇట్లా ఎనర్జీతో ఉన్నారన్నమాట. ప్రతి ఆఫీస్‌లో 'లిటిల్ హార్ట్స్' లాంటి సినిమా తీయాలి. యూట్యూబ్‌లో ఎవరు టాలెంట్ ఉన్నారు. ఇంకా సడన్‌గా లాస్ట్ మంత్‌కి ఈ మంత్‌కి ఒక ఫ్లిప్ ఇట్లా. అందరికీ మళ్ళీ పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. సో, మీలో కూడా అలాంటి స్టార్ రైటర్స్, స్టార్ హీరోస్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జయరామ్, వెల్కమ్, గుడ్ లక్. అండ్ నిమిషి గారు, మీకు కూడా ఆల్ ది బెస్ట్. అండ్ చంద్రహాస్, హ్యాపీ బర్త్డే. సో, మీ బర్త్డే అన్న ఇంకా నాకు సెంటిమెంట్తో వచ్చేసాను ఈరోజు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ నేను కలిసి వర్క్ చేశాము చాలా లాంగ్ బ్యాక్. అప్పుడు చాలా చిన్న పిల్లవాడు తను. సో నాకు ఆ అటాచ్మెంట్ కూడా ఉంది తనతో. అండ్ నేను ఇంకా స్పాయిలర్ అనుకున్నాను. నాకు ఎగ్జైటింగ్ అనిపించింది ఏంటంటే, అసలు నాకు నిజంగా తెలియదు 5 రూపీస్ కాయిన్స్తో ఇంత వెనక ఎంత జరిగింది, ఎంత స్టోరీ ఉందా అనుకొని. సో నేను హైడ్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకున్నారని చెప్దాం అనుకున్నా, తను లీక్ చేసేసాడు ఆల్రెడీ. ఐ థింక్ తను పాయింట్ చెప్పినప్పుడు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అదే నాకు తెలిసి రేపు ట్రైలర్ పడ్డప్పుడు సినిమాకి, థియేటర్కి జనాన్ని తీసుకురావడానికి ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అవుద్దని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అండి అందరికి. ఇండస్ట్రీ కళకళలాడుతుంది 'లిటిల్ హార్ట్స్' వల్ల. సో మళ్ళీ అందరికీ ఒక హోప్. చిన్న సినిమాలు, కొత్త హీరోలు, కొత్త డైరెక్టర్లు అందరూ ఇట్లా ఎనర్జీతో ఉన్నారన్నమాట. ప్రతి ఆఫీస్‌లో 'లిటిల్ హార్ట్స్' లాంటి సినిమా తీయాలి. యూట్యూబ్‌లో ఎవరు టాలెంట్ ఉన్నారు. ఇంకా సడన్గా లాస్ట్ మంత్‌కి ఈ మంత్‌కి ఒక ఫ్లిప్ ఇట్లా. అందరికీ మళ్ళీ పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. సో మీలో కూడా అలాంటి స్టార్ రైటర్స్, స్టార్ హీరోస్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జయరామ్, వెల్కమ్, గుడ్ లక్. అండ్ నిమిషి గారు, మీకు కూడా ఆల్ ది బెస్ట్. అండ్ చంద్రహాస్, హ్యాపీ బర్త్డే. సో మీ బర్త్డే అన్న ఇంకా నాకు సెంటిమెంట్తో వచ్చేసాను ఈరోజు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ నేను కలిసి వర్క్ చేశాము చాలా లాంగ్ బ్యాక్. అప్పుడు చాలా చిన్న పిల్లవాడు తను. సో నాకు ఆ అటాచ్మెంట్ కూడా ఉంది తనతో. అండ్ నేను ఇంకా స్పాయిలర్ అనుకున్నాను. నాకు ఎగ్జైటింగ్ అనిపించింది ఏంటంటే, అసలు నాకు నిజంగా తెలియదు 5 రూపీస్ కాయిన్స్తో ఇంత వెనక ఎంత జరిగింది, ఎంత స్టోరీ ఉందా అనుకొని. సో నేను హైడ్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకున్నారని చెప్దాం అనుకున్నా, తను లీక్ చేసేసాడు ఆల్రెడీ. ఐ థింక్ తను పాయింట్ చెప్పినప్పుడు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అదే నాకు తెలిసి రేపు ట్రైలర్ పడ్డప్పుడు సినిమాకి, థియేటర్కి జనాన్ని తీసుకురావడానికి ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అవుద్దని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అండి అందరికి.